ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. పాస్కా కాలంలో 6వ ఆదివారం. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. యోహాను సువార్త 14:16. సోదరులారా, ప్రభు తన శిష్యులకు ఇస్తున్న వాగ్దానం చూసారా? It is deeply personal and very intimate, a promise, an assurance. మీతో ఉండుటకు ఆదరణకర్తను ఇస్తాను అని వాగ్దానం. శిష్యులారా, నేను మిమ్మల్ని వదిలి వెళుతున్నానని చెప్పగానే మీరు కలవరపడ్డారు, ఆందోళన పడుతూ ఉన్నారు. మీ ముఖాల్లో అది కనిపిస్తూ ఉంది. అయితే మీరు భయపడమాకండి, నేను మీకు ఒక తోడును పంపిస్తా, ఒక ఆదరణకర్తను పంపిస్తా. నా బదులు ఆయన మీతో ఉంటారు. ఆయన ఉంటే నేను మీతో ఉన్నట్లే, కాబట్టి మీరు కలవరపడవలదు అన్నట్లుగా ప్రభు వాళ్లకు వాగ్దానం చేస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఆ ఆదరణకర్త వాళ్లతో కొంతకాలం ఉండటం కోసమో లేదా ఏదో ఒక అవసరం తీర్చడం కోసమో పంపబడడం లేదండి. ఆదరణకర్త జీవితాంతం వారితో వాసం చేయడానికి పంపబడుతూ ఉన్నాడు. ఏ హెల్పర్ హూ స్టేస్ విత్ దెమ్ ఫర్ ఎవర్, ఆల్ దేర్ లైఫ్, ఆల్ ద వే ఇన్ దేర్ లైఫ్. నిత్యం వాళ్ళతో ఉంటారు, జీవితాంతం వరకు వాళ్ళతో ఉంటారు, అన్ని విషయాల్లో తోడుగా ఉంటారు. ఎంత అద్భుతం సోదరులారా! మరో విషయం ఏంటంటే, ప్రభు పంపనున్న ఆ ఆదరణకర్త అయిన పవిత్ర ఆత్మ ఎక్కడో దూరంగా ఉండి చూస్తూ ఉండరు, వాళ్ళకి సమీపంగా ఉంటారు. వాళ్ళ అనుదిన జీవితాల్లో మిళితమై ఉంటారు. ప్రతి కార్యాన్ని పర్యవేక్షిస్తూ ప్రతి అడుగును నడిపిస్తూ ఉంటారు. సాధారణంగా మనం ఎప్పుడు బాహ్యమైన సంకేతాల కోసం చూస్తూ ఉంటామండి, మన ప్రశ్నలకు ప్రత్యక్ష జవాబులు రావాలి అని. కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతం జరిగి ఆ కష్టాలన్నీ ఉన్నపళంగా ఒకసారి తొలగిపోవాలని చూస్తాం. రోగం వస్తే ప్రార్థన చేయగానే అది చిటికలో తగ్గిపోవాలని, అప్పులుంటే రాత్రికి రాత్రి అవన్నీ తీరిపోవాలని, ఇలా కళ్ళు చెదిరే అద్భుతాల కోసం మనం చూస్తాం, వాటిని ఆశిస్తాం, ప్రార్థనలో అలా జరగాలని కోరుకుంటాం. అయితే ప్రభు అటువంటి అద్భుతాన్ని వాగ్దానం చేయటం లేదండి. హీఈస్ నాట్ గివింగ్ అస్ ఇన్స్టంట్ సొల్యూషన్స్. చిటికలో మాయం చేసే లేదా క్షణాల్లో జవాబిచ్చే అద్భుతాలను ప్రభు వాగ్దానం చేయటం లేదు. దానికి మారుగా మన సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తున్నారండి. ఏంటా పరిష్కారం? మనతో ఉండే పవిత్ర ఆత్మను ప్రభు వాగ్దానం చేస్తున్నారు. మనకు తోడుగా ఉండి మనల్ని నిత్యం నడిపించే పవిత్ర ఆత్మను వాగ్దానం చేస్తున్నారు. మన ఒంటరితనంలో తోడుగా ఉంటూ, బాధల్లో ఓదారుస్తూ, నిశ్శబ్దంలో కూడా మాట్లాడుతూ, అనిశ్చితిలో ధైర్యం ఇస్తూ మన వెన్నంటి ఉండే దేవుణ్ణి, పవిత్రాత్మను, ఆదరణకర్తను ప్రభు వాగ్దానం చేస్తున్నారు. రవి అనే ఒక యువకుడు ఉద్యోగం కోసం పట్టణానికి వెళ్ళాడట. అక్కడ తెలిసిన వాళ్ళంటూ ఎవరూ లేరు. ఆ ఊరు కూడా తాను ఎన్నడూ వెళ్ళలేదు. ఇక ఆ భాష, ఆ పరిస్థితులు అన్నీ అతనికి క్రొత్తే. అతడు చాలా అనీజీగా ఫీల్ అయ్యేవాడు. ఇక ఒకరోజు సాయంత్రం అతడు ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళాడట. ఆ పట్టణం పొలిమేరలో ఉన్న కొండ మీదకి వెళ్ళాడు. ఒక ప్రక్క రోజంతా పనిచేసిన అలసట, మరో ప్రక్క ఒంటరితనం వలన అతని మనసులో వ్యాధ. ఒక్కడే అక్కడ కూర్చున్నాడండి. అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ ఒక చిన్న నిట్టూర్పు విడిచి, ప్రభువా, ఈ పట్టణంలో నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అని అన్నాడట. అది ఒక ప్రార్థన లాంటి నిట్టూర్పు. వెంటనే అతనితో ఒక స్వరం మాట్లాడలేదండి, లేదా నాటకీయంగా ఏదో ఒక గుర్తు అతడి కళ్ళకు కనపడలేదు. అద్భుతం ఏమీ జరగలేదండి. కానీ ఒక చల్లని గాలి తెమ్మెర వీచింది. అదే నిశ్శబ్దం, జవాబు లేని నిశ్శబ్దం. ఇక మరుసటి రోజు అతడు మామూలుగా ఆఫీస్కి వెళ్ళాడు.
అయితే ఆఫీస్లో తోటి ఉద్యోగి ఒకడు రవిని టీ త్రాగడానికి పిలిచాడండి. అది ఒక చిన్న చర్య, అయితే దానిలో ఒక స్నేహానికి ద్వారం తెరుచుకుంది. కొన్ని రోజుల తర్వాత మరో సంఘటన జరిగింది. తన పనిలో సతమతమైపోతూ ఉన్న, తడబడుతున్న తోటి ఉద్యోగికి రవి సాయపడ్డాడు. ఇలా కొన్ని వారాలు గడిచాయండి. మళ్ళా ఒక సాయంత్రం రవి ఊరి చివర కొండ ఎక్కాడు. అయితే ఈసారి అతని హృదయంలో మార్పు ముందులా లేదు. మనసులో ఆ భారం లేదు, ఆ బరువు లేదు, ఆ ఒంటరితనం లేదు. మనసు ప్రశాంతంగా ఉంది, ధైర్యంగా ఉంది. మొదటిసారి అక్కడికి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ పట్టణంలో నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నానా అని తాను దేవునితో అన్న మాటలు రవికి గుర్తుకొచ్చాయి. ప్రార్థన లాంటి ఆ నిట్టూర్పుకు జవాబు దొరికినట్లు ఈరోజు అతనికి అనిపించింది. తాను ఒంటరి కాదు, తనతో దేవుడున్నాడు, తనకు సాయపడుతున్నాడు, తనను బలపరుస్తున్నాడు, తనను నడిపిస్తున్నాడు. సోదరులారా, మనం కూడా అనేక సార్లు ఆ రవిలా ఫీల్ అవుతూ ఉండవచ్చు. ఒంటరితనంతో బాధపడుతూ ఉండవచ్చు. ఏ తోడు లేని ఏకాకులమని తల్లడిల్లుతూ ఉండవచ్చు. కానీ మన జీవితాలను జాగ్రత్తగా గమనిస్తే ప్రభువు మన కోసం, మన దగ్గరకు, మన జీవితాల్లోనికి పంపే పవిత్రాత్మ దేవుడు ఆ జీవితాల్లో నిశ్శబ్దంగా మన కళ్ళకు కనిపించిన విధంగా కార్యాలు చేస్తూ ఉన్నారండి. మనం ఊహించిన రీతుల్లో చిన్న చిన్న కార్యాల ద్వారా మన జీవితాల్లో గొప్ప మార్పు తెస్తూ ఉన్నారు. మన పని అయిపోయింది అనుకున్నప్పుడు ఊహించిన విధంగా మనం అనుకోని వ్యక్తుల ద్వారా ప్రభువు సాయం అందిస్తూ ఉన్నారు. అది దేవుని నిశ్శబ్ద విధానం, ఎ సైలెంట్ వే ఆఫ్ హెల్పింగ్ అస్, కంఫర్టింగ్ అస్. సోదరులారా, ప్రభువుకు మన మీద ఎంత ప్రేమ ఉందో చూసారా? ఆయన లేని లోకంలో మనం ఏకాకులం అయిపోతామని, తన తోడు లేకుంటే దిక్కు తోచుకుంటామని ఎరిగి మనకు అండగా ఉండడానికి, ఆదరణ ఇవ్వడానికి పవిత్రాత్మను పంపిస్తానని, తన పరలోక తండ్రిని ప్రార్థిస్తాను అని ప్రభు అంటున్నారు. అయినా మనం కొన్నిసార్లు బుద్ధిహీనుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటామండి. చూడండి, ప్రభువేమో మన శ్రేయస్సు కోసం, మన మేలు కోసం అంతగా దిగులు పడుతూ ఉంటే, మనమేమో ఆయనపై ఆధారపడడానికి బదులు, సాయం కోసం ఆయనను ఆశ్రయించడానికి బదులు లోకం వెంట పడుతూ ఉంటాం, మనుష్యులు నమ్ముకుంటూ ఉంటాం. ఇవాళ మనం శాస్త్రయుగంలో జీవిస్తున్నా, మన మేధో సంపత్తితో, శాస్త్ర విజ్ఞానంతో, సాంకేతిక పరిజ్ఞానంతో మనం సాధించలేనిదంటూ ఏమీ లేకుండా పోయింది. అంతా మన కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటున్నాం. అది కూడా క్షణాల్లో జరిగిపోతూ ఉంది. అనుకోవడమే ఆలస్యం. దేన్నైనా మన ముందు ప్రత్యక్షం చేసుకోగలుగుతున్నాం. రోబోలను సృష్టించి మనిషి చేసే పనులను, మనిషి చేయలేని పనులను కూడా సునాయాసంగా రోబోల ద్వారా చేసేస్తున్నాం. డ్రైవర్ లేకుండా కార్లను రోడ్డు మీద నడుపుతున్నామండి. ఎన్ని అద్భుతాలు సృష్టిస్తున్నాం. మనం గర్వంతో కళ్ళు నెత్తికెక్కినట్లు దేవుణ్ణి కూడా మర్చిపోతూ ఉన్నాం. ఆయన ఒక ప్రక్కన పెడుతూ ఉన్నాం. అయితే మన కళ్ళు బయర్లు గమ్మే దెబ్బలు మనకు తగులుతూ ఉన్నాయండి. ఉదాహరణకి మొన్న వచ్చిన కరోనా మహమ్మారి, అది మనకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. నాకు ఎదురులేదు, దేన్నైనా క్షణాల్లో సాధించగలనని గర్వంతో ఉన్న మనిషికి కళ్ళు బయర్లు గమ్మే దెబ్బ కొట్టింది కరోనా. అది ఏ ప్రక్క నుండి దెబ్బ కొడుతుందో, ఆ దెబ్బ ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించడమే మనిషికి ఓ అంతు చిక్కని ప్రశ్న అయ్యింది ఆ రోజుల్లో. దాని ముందు మానవుని తెలివి వెలవెలపోయింది. అగ్రరాజ్యాలు అని చెప్పుకునే అమెరికాను, ఐరోపా దేశాలను, రష్యాను, చైనాలను, ఒకటేమిటి మొత్తం ప్రపంచాన్ని కూడా కరోనా గడగడ వణిగించింది. తెలివిగలవాడిని అంటూ ఊహల ఆకాశంలో విహరిస్తున్న మనిషిని ఒక్కసారిగా నేల మీదకి విసిరేసింది ఆ కరోనా. అటువంటి పరిస్థితుల్లో కొన్ని మౌలికమైన ప్రశ్నలు తలెత్తాయండి. మనం ఎవరిని నమ్ముకుని బ్రతుకుతున్నాం?
మన ఆదరణను ఎక్కడ వెతుకుతున్నాం? మన గమ్యం ఏది? మనల్ని ఎవరు రక్షించగలరు? సోదరులారా, ఇవి మౌలికమైన ప్రశ్నలే కాదు, మనల్ని మేలు కొల్పే ప్రశ్నలు కూడా. మనిషి తెలివితేటలు నమ్ముకుని బ్రతుకుతున్నామా, లేదా ఆ మనిషిని సృష్టించి పోషిస్తూ అతనికి జ్ఞానాన్ని ప్రసాదించి నడిపిస్తున్న దేవుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్నామా? మన జీవితాలను పరిశీలించుకోవాలండి. మన విశ్వాసాన్ని పరిశీలించుకోవాలి. కరోనా లాంటి విపత్తులు ఎదురైనప్పుడు మనం ఏ మనిషినైతే నమ్ముకున్నామో ఆ మనిషి మనల్ని కాపాడలేడు అని తేలిపోతుంది. ఏ మనిషి సాధించిన విజయాలను చూసి మనం గర్వించామో అవి విపత్తుల్ని మనల్ని గట్టెక్కించలేవని అర్థమైపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? కళ్ళు తెరుచుకోవాలి. మనుష్యుల నమ్ముట కన్నా ప్రభుని ఆశ్రయించుట మేలు, రాజును ఆశ్రయించుకన్నా ప్రభు శరణం మేలన్న దావీదు భక్తుని విజ్ఞాన వాక్కులను చదివి మన కళ్ళు తెరుచుకోవాలి. 118వ కీర్తన 8వ వచనం. అవునండి, మన కళ్ళు తెరవాలి. మన జీవితంలో ఎదురయ్యే సమస్తమైన సమస్యలకు దేవుడే పరిష్కారం, ఆయన హస్తమే సర్వదా అభయమని మనం గ్రహించాలి. అందుకే మేడపై గదిలో శిష్యులతో మాట్లాడుతున్న ప్రభు వారికి ధైర్యాన్ని, ఊరటను కలిగించే మాటలు చెప్తున్నారు. తన మరణంతో శిష్యుల్ని భయం, దుఃఖం ఆవహిస్తాయి. తాను ఈ లోకాన్ని వీడగానే ఈ లోకమే వారి మీద యుద్ధానికి దిగుతుంది. అది ప్రభువుకు ముందే తెలుసు. కాబట్టి శిష్యుల్లో ఉన్న దుఃఖం తొలగి వాళ్ళు ఊరటను పొందాలి, భయం పోయి ధైర్యం తెచ్చుకోవాలి, ఆందోళన సమసి వాళ్ళు సమాధానంతో నిండాలి, కలవరం తగ్గి వారి మనసుల్లో శాంతి పొంగాలి. అందుకే వారికి నెమ్మదిని కలిగించే ఒక తోడును, వాళ్ళు ఒంటరి వాళ్ళు కారు అని భరోసా ఇచ్చే ఆదరణ కర్తను ప్రభు తన శిష్యులకు వాగ్దానం చేస్తున్నారు. సోదరులారా, ఈ జీవిత యాత్రలో మనం మన స్థితిని ఒకసారి పరిశీలించుంటే మనకు కనిపించేది ఏంటి? ఈ జీవిత యాత్రలో ఒక ప్రక్క కనిపించిన ఆత్మ శత్రువుతో, అంధకార శక్తులతో పోరాటం, మరో ప్రక్క కనిపించే ఈ లోకంతో, ఈ శరీరంతో యుద్ధం. పౌలు గారు ఏమన్నారు? ఏలైనా మనం పోరాడున్నది రక్త మాంసములతో ఉండు శరీరధారులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, యోగపు అంధకార శక్తులతో, ఆకాశమందలి దురాత్మలతో మనం పోరాటం చేయుచున్నాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 12వ వచనం. ఇది కనిపించని శత్రువుతో పోరాటం. మరి కనిపించే శత్రువుతో పోరాటం ఏది? నిత్యం మరణంతో యుద్ధం, రోగాలతో యుద్ధం, పేదరికంతో యుద్ధం. అందువలన ఎడతెగని దుఃఖం, విచారం, భయం, ఆందోళన, అవమానం, అపనమ్మకం, అపజయాలు, అనారోగ్యాలు. ఈ పరిస్థితుల్లో మనకు ఆదరణ, ఊరటనిచ్చేవాళ్లే, శాంతి, సమాధానం వసిగేవాళ్ళు కావాలండి. ఈ పరిస్థితుల్లో మనలో విశ్వాసాన్ని నింపేవాళ్ళు, మనలోని ఒంటరితనాన్ని తొలగించేవాళ్ళు కావాలి. వాళ్ళెవరు? ఆదరణ, ఓదార్పు ఇవ్వగలిగినది పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడే, మనుష్యులు కారండి. అది ప్రభువుకు తెలుసు. అందుకే మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను తండ్రి మీకు అనుగ్రహించును అని ప్రభు అంటున్నారు. సోదరులారా, అదిగో ఆదరణకర్త. ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనం అభిషేకం పొందాలి, ఆయన సాన్నిధ్యంతో నింపబడాలి, ఆయన జ్ఞానంతో మనం నడిపించబడాలి. అప్పుడే ఆయన మన సకల సంకటములకు సమాధానం చెప్తారు, మన మనస్సులకు సాంత్వన కలిగిస్తారు. అటువంటి పవిత్రాత్మను, ఆదరణకర్తను ప్రభు మనకు తోడుగా పంపిస్తున్నారండి. అయితే సోదరులారా, ఇదంతా జరగాలంటే మనలను మనం పవిత్రాత్మకు లోబరుచుకోవాలండి. పవిత్రాత్మ దేవుని చేతిలో ఒదిగిపోవాలి.
ఆయన కలిగించే ప్రేరణలకు లొంగి నడవడం నేర్చుకోవాలి. అప్పుడే మనం దైవరాజ్య శాంతిని అనుభవిస్తాం, దేవునికి ప్రీతి కలిగించే ఫలాలను ఇస్తాము. ఒకానొక స్త్రీ రోజు 2 కడవలతో చెరువు నుండి తన ఇంటికి నీరు మోసుకుని వచ్చేదట. ఆ 2 కడవల్లో ఒకటే మంచి కడవ, రెండవది నెర్రవి ఇచ్చిన కడవట. కాబట్టి ఆమె చెరువు నుండి నీరు మోసుకుని ఇంటికి వచ్చేటప్పటికి మంచి కడవలో నీరు నిండుగా ఉండేది, కానీ పగిలిన కడవలో సగం నీరు మాత్రమే మిగిలేదట. ఈ విధంగా దాదాపు 1-2 సంవత్సరాలు సాగిందంటండి. మంచి కడవ తాను నిండుగా నీటిని ఇంటికి తెస్తున్నందుకు తనను గురించి తాను చాలా గర్వపడేది. కానీ పగులు ఉన్న కడవ తాను సగం నీరే ఇంటికి తేగలుగుతున్నందుకు చాలా సిగ్గుపడేదట. ఇక ఆ పగిలిన కడవ ఒకరోజు అదే మాటను ఆ స్త్రీతో చెప్పిందట. అమ్మా, నాకు చాలా సిగ్గుగా ఉంది. నీవు ఎంతో శ్రమపడి నీరు మోసి తెస్తున్నావు, కానీ నేను సగం నీరు మాత్రమే ఇంటికి చేర్చగలుగుతున్నాను, అందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది అందట. అప్పుడు ఆ స్త్రీ పగిలిన కడవతో అంటూ ఉంది, పిచ్చిదానా, నీవెందుకు సిగ్గుపడుతున్నావు? నేను నీరు మోసుకొచ్చే దారి వెంట నీవు ఉండే వైపున పువ్వులు పూచి ఉన్నాయి, చూస్తున్నావు కదా. నీలో పగులు లేకపోతే ఆ పువ్వులు పూచేవి కావు, ఎందుకంటే నీలో ఉన్న లోపం నాకు తెలుసు. ఆ పగులు వలన నీళ్లు కారుతున్నాయి, కాబట్టి దారి పొడవునా నీవు ఉండే వైపున పూల విత్తనాలు చల్లాను. నీ నుండి రోజు కారే నీరే ఆ మొక్కలను బ్రతికిస్తుంది, పూలను పూయిస్తూ ఉంది. ఆ పూలను కోసి రోజు పూజా గదిని నేను అలంకరిస్తున్నా. నీవే లేకపోతే అంత అందమైన పూలు పూచేవి కావు అని ఆ స్త్రీ అన్నదట. సోదరులారా, మనం లోపాలు ఉన్నవాళ్ళం, మట్టి మనుష్యులం, బలహీనులం, ఊరికే పగిలిపోగలం. అయితే మన ఆదరణకర్త బలవంతుడైన ఆత్మ చేతిలో మనం ఒదిగిపోవడం నేర్చుకోవాలండి. అలా ఆయన చేతిలో ఒదిగిపోగలిగినప్పుడు దేవునికి మహిమ తెచ్చే కార్యాలు మనం చేస్తాం, దేవుని రాజ్యాన్ని నిర్మించే కార్యాలు మనం చేస్తాం. దేవుని వాక్యము లోకంలో జల్లబడడానికి మనం సాధనాలు అవుతాం. కాబట్టి మనం ఈరోజు 2 పనులు చేయాలి. ఒకటి, ఈ జీవిత యాత్రలో నిత్యము దుష్టునితో పోరాటం చేస్తున్న మనకు తోడుగా ఉండుటకు ఆదరణకర్తను పంపమని ప్రభువును వేడుకోవాలి. 2, ఆ ఆదరణకర్తకు లోబడి జీవించే జ్ఞానాన్ని దయచేయమని, విధేయతను నేర్పమని ప్రార్థించాలి. ఆ ఆదరణకర్త పవిత్రాత్మ మన వేదనలో ఓదార్పునిస్తారు, మన బలహీనతలను బలంగా మారుస్తారు, దేవునికి మహిమ తెచ్చే అద్భుత సాధనాలుగా మనలను మలుస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు. ప్రభు, మీరు లేకుంటే మేము కాపరి లేని గొర్రెల వలె చెల్లాచెదరైపోతాం. మీ తోడు లేకుంటే వెతలు వేదనల పాలవుతాము, అది మీకు తెలుసు. కనుక మీరు మమ్మల్ని ఒంటరిగా విడువట్లేదు. మాతో ఉండటానికి ఒక ఆదరణకర్తను వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రభు, పలు బాధలలో, వ్యాధులలో, వ్యధలలో చిక్కుకున్న మమ్ము ఆదరించడానికి ఓదార్చువాడైన పవిత్రాత్మను వేగమే పంపండి. ఆయన రాకతో మేము ఊరటను పొందినట్లు పరలోక తండ్రికి మహిమ చేకూర్చు బిడ్డలుగా జీవించినట్లు అనుగ్రహించండి. ఆమెన్. ప్రభు కృప సదా మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.